హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విధాతం మీడియా. నేను మీ రాజు మహేంద్ర. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇవాళ మనం కుప్పం నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. కుప్పం ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే. కుప్పం అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే కుప్పం అన్నంతగా ఆయన చెరగని ముద్ర వేశారు. వైనాడ్ 175లో భాగంగా కుప్పంలో ఎలాగైనా ఈసారి వైసీపీ జెండా పాతాలని జగన్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. నా ఇలాకాలో నిన్నెలా చేరనిస్తానని చెప్పేసి అని ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ చంద్రబాబు తన రాజకీయ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ సుదీర్ఘ అనుభవంలో కుప్పంతో చంద్రబాబుకు అనుబంధం విడదీయరానిది. 1983లో తన సొంత నియోజకవర్గం చంద్రగిరి నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసిన చంద్రబాబు టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే 1989 నాటికి తెలుగుదేశంలో చేరిన ఆయన నాటి ఎన్నికల్లో తన మకాంను చంద్రగిరి నుంచి కుప్పానికి మార్చారు. నాటి నుంచి నేటి వరకు ఈ నియోజకవర్గాన్ని తనకు కేర్ ఆఫ్గా మార్చుకున్నారు. వరుస గెలుపులతో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు చంద్రబాబు నాయుడు. నియోజకవర్గ ప్రజలు కూడా ఆయనకు తప్ప మరెవ్వరికీ ఓటు వేయడం లేదు. పెద్దగా ప్రచారం చేయకపోయినా కుటుంబ సభ్యులే ఆయన తరపున నామినేషన్ వేసిన చంద్రబాబును కుప్పం ప్రజలు ఆదరిస్తూనే వస్తున్నారు. కుప్పం నియోజకవర్గం తమిళనాడు, కర్ణాటకకు అత్యంత సమీపంలో ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ భాష మాట్లాడేవారు అక్కడ ఎక్కువ ఉంటారు. కమ్మ, రెడ్డి, శెట్టి బలిజ, మైనార్టీ, దళితుల ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది. 1955లో ఏర్పడిన కుప్పం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,23,306. వీరిలో పురుషులు 1,11,428 మంది, స్త్రీలు 1,11,860 మంది. కుప్పం సెగ్మెంట్ పరిధిలో కుప్పం మున్సిపాలిటీ, గుడిపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాలు ఉన్నాయి. కుప్పం నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ 2 సార్లు, స్వతంత్రులు 2 సార్లు, సిపిఐ 1 సారి విజయం సాధించాయి. 1983లో మొదలైన టీడీపీ శకం నేటి వరకు అప్రతిహతంగా కొనసాగుతుంది. ఇక్కడ 1983-85లో టీడీపీ తరఫున రంగస్వామి నాయుడు వరుస విజయాలు సాధించారు. 1989లో చంద్రబాబు నాయుడు ఎంట్రీ తర్వాత నుంచి కుప్పం ఆయనకు అడ్డగా మారింది. వరుసగా 7 సార్లు అక్కడి నుంచి చంద్రబాబు గెలుస్తూనే వస్తున్నారు. 2019 ఎన్నికల నుంచి చంద్రబాబు కోటకు బీటలు వారడం మొదలైందని విశ్లేషకులు భావిస్తున్నారు. నాటి ఎన్నికల్లో మొదటి రౌండ్లలో చంద్రబాబు వెనుకబడటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు ఓటమి పాలడంతో తెలుగుదేశం హైకమాండ్ ఉలిక్కిపడింది. దీంతో చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడ్డారు. ఎప్పుడు లేని విధంగా కుప్పం నియోజకవర్గానికి తలుచుకు వెళ్తున్నారు చంద్రబాబు. మొన్నటికి మొన్న ఇంటింటి ప్రచారం కూడా నిర్వహించారు. వాస్తవానికి కుప్పం నియోజకవర్గంపై గతంలో చంద్రబాబుకు ప్రత్యర్థులుగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కువ ఫోకస్ చేయలేదు. నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తమే వచ్చి పని చూసుకుని వాళ్ళు వెళ్ళిపోయేవారు. కానీ జగన్ మాత్రం వైనాట్ 175 అంటూ ముందుకు సాగుతున్నారు. అందులో వైనాట్ కుప్పం అంటూ ప్రత్యేకంగా నినాదం అందుకున్నారు. 2014-2019 ఎన్నికల్లో చంద్రబాబుకు మెజార్టీ తగ్గడంతో జగన్ సైతం గట్టిగా ట్రై చేస్తే పోలా అన్నట్టుగా జగన్కు ఉత్సాహం వచ్చింది. చంద్రబాబుకు చిరకాల ప్రత్యర్థిగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం కుప్పం స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. గతంలో చంద్రబాబుపై పోటీ చేసి ఓటమి పాలైన కేఎస్ భరత్ను జగన్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన ఎమ్మెల్సీగా కుప్పం వైసీపీ ఇన్ఛార్జిగాను వ్యవహరిస్తున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలను ప్రోత్సహించడంతో పాటు ప్రభుత్వ పథకాలను అందరికీ చేరేలా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సైతం కుప్పం నియోజకవర్గంలో అలర్ట్ అయ్యారు. జగన్ పెద్దిరెడ్డికి చెక్ పెట్టాలని పావులు కదుపుతున్నారు. 1,00,000 ఓట్ల మెజారిటీ టార్గెట్ పెట్టిన ఆయన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్కు కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో చంద్రబాబు వ్యూహాలను ఆయన పక్కగా అమలు చేస్తున్నారు. ఎక్కడ పార్టీ వీక్గా ఉందో అక్కడ సెట్ చేయడంతో పాటు లక్ష్యం అన్న నినాదంతో ప్రచారం ప్రారంభించారు. చంద్రబాబు సైతం వారంలో 2 సార్లు కుప్పం నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అలాగే పట్టణంలో సొంతింటి నిర్మాణం కూడా వేగవంతం చేశారు. ఏదేమైనా చంద్రబాబు ప్రభావం ఇక్కడ జనాల మీద బలంగా ఉంది. దీంతో ఈసారి కూడా గెలుపు ఆయన్నే వరించే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం, కుప్పం ప్రజలు ఎప్పట్లాగే సీన్ రిపీట్ చేస్తారా లేదంటే చంద్రబాబుకు షాక్ ఇస్తారా చూడాలి మరి.